ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడ మహోన్నతుడ సర్వశక్తి మంత్రుడైన మా దేవుడ మీ ఘనంగా నామమును పొందాలి. ఈ సమయంలో నా యొక్క సహోదరుడు మన తమ్ముడు సర్వేశ్వరుడైన దేవుని ప్రభు మరి నూతన గృహంలో మేమందరం కలుసుకోవడానికి అందుకని కృపణ స్తోత్రములు తండ్రి. ప్రభు మరి దేవుని కుమారులందరూ కూడా దేవుని కుమార్తెలందరూ కూడా గృహంలోనికి అడిగి పెట్టారు మా ప్రభు. దీనికి మించిన కార్యము మరొకటి లేదు. ఈ నూతన గృహాన్ని దేవుని కుమారులతో ప్రభు మరి మీరు వారి రూపంలో మీరే గృహాన్ని ఆశీర్వదించాలని మేము నమ్ముతున్నాం. ఇక్కడ ఉన్న సహోదరి సహోదరులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మరి నూతనముగా గృహాన్ని నిర్మించినటువంటి ఈ లోకంలో జీవించడానికి మరి గృహం అవసరం కాబట్టి మరి గృహాన్ని నిర్మించినటువంటి మరి తమ్ముడు అదేవిధంగా అతని యొక్క భార్య మరి విజయ వారిద్దరిని కూడా ప్రభు మరి కుటుంబంగా జతపరిచి బిడ్డలనిచ్చి వారి లోకంలో జీవించడానికి మరి ఒక కుటుంబాన్ని ప్రభు మరి నివాసం చేయడానికి ఇచ్చిన నూతన గృహాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. గృహంలో వారిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. అదేవిధంగా ఓ ప్రభు మరి ఈ గృహం లోపలికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, మీరు ఆశీర్వదించండి. మీరే దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోవడం మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణ మీ యొక్క నామంలో ఈ ప్రార్థన ఇచ్చిన సహోదరి సహోదరులందరికీ సాయంకాల సమయంలో అంటే ఈ సమయంలో ఈ విధంగా మరి కలుసుకోవటము చాలా సంతోషము. మరి ఇక గృహము ఇది నేను 10వ తరగతి చదువుతున్న సమయంలో లేదా అయిపోయినట్టుంది ప్రారంభం చేశాం. దీనికి పునాదులు తవ్వింది నేనే ఈ ఇంటికి. అంటే అప్పట్లో నాతో పాటుగా ఇంకొక బ్రదర్ వచ్చారు, మేమే దీనికి పునాదులు తవ్వాం, దీనికి కట్టాం. ఈ గృహంలోనే మెసేజ్ విన్నాం, ఈ గృహంలోనే సహోదరుడు బ్రదర్ ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారో అక్కడే పడుకున్నాడు. మేము బ్రదర్ ఎక్కడ కూర్చున్నారో మేము ఆ గదిలోనే ఉండేవాళ్ళం. అప్పుడు ఈ గది అంతా ఎలా ఉండేదంటే ప్లాస్టిక్లు లేవు, ఏమీ లేవు. ఆ మూల ఆనందబ్రదర్ కూర్చున్నాకెళ్ళే ఒడ్లు బస్తాలు ఉండేవి. ఇక్కడ ఈ మూల నేను పడుకునేవాడిని, అమ్మోళ్ళందరూ ఈ హాల్లో పడుకునేవాళ్ళు. బ్రదర్ ఏమో వచ్చినప్పుడు మేము అందరం ఆ గదిలో కూర్చొని మరి ఎన్నో రోజులు ఎన్నోసార్లు మరి ఈ వర్తమానం గురించి మాట్లాడుకున్నాం. ఈ ఈ పడేస్తా అన్నప్పుడు నాకు ఆ పాత జ్ఞాపకాలన్నీ వచ్చినాయి. అదే మనం ఈ ఇంట్లో ఉన్నాం కదా, ఒక మెసేజ్ తెలుసుకోవడానికి మన సహోదరులందరూ తెలుసుకోవడానికి ఎంతో గృహం మనకు ఉపయోగపడింది. అయినా మరి ఉండటానికి మరి సరి చేసుకోవాలి కాబట్టి తమ్ముడు మరి కడతాడేమో అనుకున్నా, పడేసేమని కడతాడేమో అనుకున్నా. కానీ తమ్ముడు కూడా ఇది పడేయకుండా ఉన్నదాన్నే మరి దాని యొక్క నమూనా పోకుండా ఉన్నదాన్నే రీమోడల్ చేసుకుని మరి ఈ విధంగా ఉండాలని, ఇంటిని పూర్తిగా పాడు చేయకుండా ఈ విధంగా మరి వాళ్ళు నివాస యోగ్యంగా కావాల్సిన విధంగా మరి దీన్ని నిర్మించుకోవడం సంతోషాన్ని ఇచ్చింది. ఈ గృహంలో అంటే ఎందుకు ఈ గృహాన్ని మనం మాట్లాడుకుంటాం అంటే బైబిల్లో కొన్ని గృహాలు ఉన్నాయి. అవి దేవుని కుమారులకి దేవుని బిడ్డలకి దేవుడు వచ్చి నివాసం చేయడానికి నివాసయోగ్యంగా ఉన్నాయి. ఈ లోకంలో కొన్ని గృహాలు ఉన్నాయి, అవి పరిపూర్ణంగా సాతానికి నివాస స్థలాలై. భౌతిక సంబంధమైన గృహాలు, అదేవిధంగా ఆత్మ సంబంధమైన గృహాలు కూడా ఉన్నాయి. వెండం గారు ముద్ర పుస్తకంలో మాట్లాడుతూ ఆ నిర్మాణము ఎలా ఉండాలి, దేవాలయం ప్రతిష్ఠ చేశారు. ముద్రలు ఎక్కడంటే నూతన మందిరాన్ని నిర్మించి ఆ మందిరములో 7 ముద్రలు విప్పారు. ఆ ముద్రలు విప్పడానికే ఒక నూతన గృహాన్ని నిర్మించారు ఆయన, చర్చిని నిర్మించారు ఆయన. నాకు ఎప్పుడూ ఆశ్చర్యం కలుగుతూ ఉంటది. అనేక సంవత్సరాలు ఆయన పాత మందిరంలోనే పెద్ద పెద్ద ఉద్యోగం కలిగిన వర్తమానాలు ఇచ్చారు ఆయన. అంతేకాకుండా ఒక మాట చెప్పారు, ఏమనంటే సంఘానికి కావాల్సిన మర్మాలు కానీ లోతైన అధ్యయనం చేసే వర్తమానాలు అన్ని కూడా బ్రెనన్ టబానికల్ నుంచే వస్తాయి అని చెప్పారు. చాలా వర్తమానాలు ఇచ్చారు, కానీ ముద్రలను విప్పడానికి మాత్రం చర్చి మార్చారు. దానికి అర్థం చెప్పడానికి పాత చర్చిని పడేసి కొత్త సంఘాన్ని నిర్మించారు.
కొత్త సంఘములో మొట్టమొదటిగా ప్రారంభం చేసి ముద్రలు పగలగొట్టారు. ప్రభుకి స్తోత్రం కలుగుగాక. క్రీస్తు బ్రహ్నాం యొక్క శరీరము, క్రీస్తు థామస్ యొక్క శరీరం. చూడండి, పాత శరీరాన్ని, పాత గుడారాన్ని వదిలిపెట్టి ముద్రలు పగలగొట్టడానికి, ముద్రలు బయలుపరచడానికి కొత్త శరీరంలో రాబోతున్నారని అక్కడే సింబాలిక్ చూపించారు ఆయన. ఆ గుడారం ఎలా ఉండాలి? అది నివాసయోగ్యంగా ఉండాలి, దేవునికి ఉపయోగమైనట్టుగా మందిరంగా అది ఉండాలి. మనం కట్టడం కట్టామంటే అది దేవునికి నివాసయోగ్యంగా ఉండాలి, దానిలో దేవునికి సంబంధించిన కార్యాలు జరగాలి అని ఆ వర్తమానంలో చక్కగా మాట్లాడతారు. ఇప్పుడు దావీదు కూడా చెప్పాడు, మనం ఎక్కడ గృహప్రవేశానికి వెళ్ళినా ఒకే వచనం చదువుతారు, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టి వారి ప్రయాసం అర్థమే. అది మనం అంటే గృహప్రవేశం అంటే అదే ఉంటది. పెళ్ళి అంటే ఏదేది అందరూ బాగానే గుర్తుంది. పెళ్ళి అంటే ఒకే వచనం గుర్తొస్తుంది, వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది, అదే కనపడుతుంది మనకి. ఇక గృహప్రతిష్ఠ అంటే యెహోవా ఇల్లు కట్టించిన దాన్ని కట్టి వారి ప్రయాసం అర్థమే అని చదివేస్తూ ఉంటారు. కానీ నిజంగా యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టి వారి ప్రయాసము వ్యర్థమే అంటే ఇది కాదు, అది ఇదిగా ఈ ఇల్లు గురించి కాదు మాట్లాడేది ఆయన. నిన్ను నిర్మించాల్సింది ఎవరు అంటే దేవుడు. నీవు దేవుని యొక్క ఇల్లే ఉన్నావు. కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్తారు, నీవు దేవుని యొక్క ఇల్లే ఉన్నావు. నీవు నిర్మించాల్సింది ఎవరు? మరి దేవుడు నిర్మిస్తున్నాడా నిన్ను? సాతాను నిర్మిస్తుందా? ఎవరు నిర్మిస్తున్నారు? నీ యొక్క నిర్మాణికుడు ఎవరు? దేవుడే ఉండాలి. ఆ దేవుడు నిన్ను నిర్మిస్తే, ఒకవేళ ఆ దేవుడు కాకుండా సాతాన్ని నిర్మిస్తే దాంట్లో దేవుడు నివాసం చేయలేడు. దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. ఒకవేళ నువ్వు ఎంత అందంగా నువ్వు రూపొందించబడ్డా, ఎంత సౌందర్యంగా నువ్వు నీ దేహాన్ని అమర్చుకున్నా దాంట్లోకి యెహోవా రాలేడు. అప్పుడు దానివల్ల ఉపయోగం ఉంది? ఉపయోగం లేదు. కానీ వీళ్ళు ఏమనుకుంటారంటే ఈ రాతితో కట్టబడిన ఈ ఇంటి గురించి చెప్తున్నాడేమో అని కొత్త ఇంటి కట్టి దాని ఎదురుగా రాస్తారు, యెహోవా ఇల్లు కట్టించడలా దాన్ని కట్టి వారి ప్రయాసం వ్యర్థమే. ఆ ఇల్లు కాదు, నీ దేహం అనే ఇల్లు. మనం ఎలాగైతే దేవునికి నివాస స్థలంగా ఉన్నామో అలాగే మనం నివాసం చేయడానికి కూడా కృష్ణంగా చెప్తారు ఆ ముద్రలో. దావీదు తన కొరకు గుడారం నిర్మించుకున్నాడు, కానీ దేవునికి గుడారం నిర్మించలేదు. ఒకరోజు దావీదు చూసి బాధపడ్డారు, దేవుని కోసం కూడా ఒక ఇల్లు నిర్మించాలనుకున్నాడు. ఆ బాధ్యత దేవుడు తన కుమారుడికి అప్పగించాడు. సొలొమోను కూడా దేవుని మందిర నిర్మాణానికి మరియు తన రాజ్య నగర ప్రభావాన్ని చూపించడానికి ఆయనకి అడ్డాలు కట్టాలనుకున్నాడు. అంటే ఇదంతా కూడా భౌతికంగా మనకు కనబడే విషయాలు ఇవన్నీ కూడా. మనం ఈ లోకంలో జీవించడానికి మనకి ఎలాగైతే ఒక గృహం అవసరం ఉందో అలాగే దేవాది దేవుడు, ఆత్మకున్న దేవాది దేవుడు ఈ లోకంలో మన మధ్యలో, మనుషుల మధ్యలో ఉండాలి అంటే ఆయనకు కూడా ఒక నివాస స్థలం అనేది అవసరం. ఇది యెహోవా ఇల్లు కట్టించాలంటే. యెహోవా ఇల్లు కట్టాలంటే ఆయనకి నివాసయోగ్యంగా ఉండాలంటది. ఇప్పుడు చూడండి తమ్ముడు ఎలా కట్టారు నివాసయోగ్యంగా. సింక్లోకి వెళ్తే 4-5 చేపలు పెట్టారు, ఒకటి కింద నుంచి వచ్చేలాగా, ఒకటి పైన నుంచి వచ్చేలాగా, ఒకటి పక్క నుంచి వచ్చేలాగా సౌకర్యంగా. ఆ లోపలికి వెళ్తే ఆ బాత్రూంలో, ఆ స్టాండ్ బేషన్లు, మరో పక్కన షవర్లు. అంటే ఎందుకని? సౌకర్యంగా ఉండాలి మనకి. బయట నుంచి బకెట్లు తెచ్చుకోవడం ఇవన్నీ పాతది అయిపోయింది. మనకి ఇప్పుడు సౌకర్యంగా ఉండే విధంగా నిర్మించుకున్నాడు అన్ని విషయాల్లో. కిచెన్ లో కానీ, బెడ్రూమ్ లో కానీ, హాల్లో కానీ, ఇతరత్ర లైట్లు కానీ. ఇంతకుముందు మనకి లైట్ లో 2 గదుల్లో కనబడేలాగా ఒక లైట్ పెట్టుకుని చదువుకున్నాడు. అవునా? గతంలో ఏమనుకున్నాం, ఈ గదిలో ఆ గదిలో అక్కడ సెంటర్ లో పెడితే ఇటు కనబడితే కరెంట్ బిల్ కలిసి ఉంది. కానీ ఇప్పుడు ఎన్ని పెట్టాం? ఒక గదిలోనే 10 లైట్లు పెట్టాం. ఎందుకని? సౌకర్యం. దాంట్లో మళ్ళీ రంగురంగులు పెట్టాం. మనం ఎలాగైతే మనకి నివాసయోగ్యంగా, మనకు నచ్చినట్లుగా, మనకు సౌకర్యంగా మనం ఎలాగైతే నిర్మించుకుంటున్నామో ఎలాంటి ఇబ్బంది లేకుండా, అలాగే దేవుడు ఈ లోకంలో నివాసం చేయడానికి కూడా నిన్ను సౌకర్యవంతంగా నిర్మిస్తున్నాడు ఆయన, అందంగా నిర్మిస్తున్నాడు ఆయన. దేవుడు నీలో రావడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వచ్ఛమైనదిగా, పరిశుద్ధమైనదిగా నీ దేహాన్ని నిర్మిస్తున్నాడు దేవుడు. ఇది స్వర్ణంగా సామాన్యతలో నేను చదువుదాం తీశాను, కానీ ఇది ఒక పేరలేదు, ఇది మెసేజ్ మొత్తం అదే ఉంది, అందుకని మానేశాను. ఆయన ఆ నిర్మాణం ఎలా ఉండాలంటే దేవునికి నివాసయోగ్యమైన నిర్మాణంగా ఉండాలి, దేవునికి ఉపయోగపడే నివాసయోగ్యంగా ఉండాలి. దేవుడు నువ్వు ఎలాగైతే నీ గృహం ఉండాలనుకుంటున్నావో అలాగే నీవు నీ శరీరాన్ని అలాగే ఉంచాలి, దేవునికి పరిశుద్ధంగా ఉంచాలి. నీ లోపలికి దేవుడు నివాసయోగ్యంగా ఎంచుకున్నాడు కాబట్టి దేవుడు నీ లోపలికి వచ్చి నివాసం చేసే విధంగా నీ లోపల ఎలాంటి అపవిత్రత, ఎలాంటి అసౌకర్యము, ఎలాంటిది కూడా ఉండకూడదు. ఒకసారి మనం చెప్పుకున్నాం, మీకు గుర్తుందో లేదో, మర్చిపోయారేమో.
ఒక అతను తన జీవితం అంతా పోరాటం చేశాడంట. తన జీవితం అంతా పోరాటం చేసి డబ్బులు సంపాదించాడు. డబ్బులు సంపాదన ఇక వేరే ఆలోచన లేదు. కానీ ఇక లాస్ట్ లో అనుకున్నాడంట, నాకు నివాసయోగ్యంగా ఒక మంచి సౌకర్యంగా ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు. మంచి 2 అంతస్తుల బిల్డింగ్ వేసాడు దాన్ని. ఇప్పుడు మనం ఎలాగైతే చెప్పుకున్నామో ఆయనకి తగ్గట్టుగా అన్ని అటాచ్డ్ బాత్రూమ్స్, అటాచ్డ్ కిచెన్స్ అన్ని కూడా దగ్గరలో ఉండేలాగా, కింద మార్బుల్స్, పైన సీలింగ్స్ అన్ని చక్కగా తనకి సౌకర్యంగా ఉండే విధంగా ఆ ఇంటిని నిర్మించుకున్నాడు. అందరికి ఆహ్వానం పంపాడు. అందరికి ఆహ్వానం పంపి మా యొక్క నూతన గృహ ప్రతిష్టకి రండి అని ఆహ్వానించాడు. బంధువులు, స్నేహితులు, మిత్రులు అందరూ వచ్చారు ఆ కార్యక్రమానికి. అందరికీ అతని రేంజ్ లో, అతను తగిన విధంగా, తన యొక్క స్థితికి తగిన విధంగా ఫంక్షన్ ఏర్పాటు చేశాడు. అందరూ వచ్చారు, భోజనాలు చేశారు. ఇల్లు చాలా బాగుంది, షేక్ హ్యాండ్ ఇచ్చారు. చాలా బాగా కట్టావు, టైల్స్ బాగున్నాయి, ఇటాలియన్ మరి మార్బులా, సీలింగ్ ఎక్కడ చేయించావు, బాగా బాగా వర్ణిస్తుంటే ఇతనికి ఇంకా మరింత ప్రౌడ్ వచ్చేసింది. మరింత ఉత్సాహం కలిగింది. నా పనిని అందరూ మెచ్చుకుంటున్నారని సంతోషంగా ఉన్నాడు. అందరు ఇల్లంతా ఆ మనుషులతో నిండిపోయింది. ఒక్కొక్కళ్ళు వీడుకోలు చెప్పి వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే, ఒక ప్రత్యేకమైన హాల్లో కూర్చొని, ఆ వాల్ కుర్చీలో కూర్చొని ఊగుతూ అనుకున్నాడట, అబ్బా నేను ఏదైతే 8 రోజులు సంపాదించానో, నా కుటుంబానికి సౌకర్యంగా అన్ని డబ్బులు సంపాదించాను, ఆస్తులు సంపాదించాను, ఇప్పుడు నేను సుఖంగా ఉండటానికి ఒక ఇల్లు కట్టుకున్నాను. నేను ఇక నాకు ఎలాంటి చింత లేదు, ఇక ఇంట్లో నేను రెస్ట్ తీసుకుంటా అని ఆయన ఆ వీల్ చైర్లో కూర్చొని ఊగుతున్నాడు. ఇలాగ చెవిలో ఒక మాట వినపడింది లాస్ట్ లో, సరే టాటా బాయ్ బాయ్ అనంట. అనేసరికి లేచి చూశాడంట, చుట్టుపక్కల ఎవరు లేరు. ఎవరు మాట్లాడుతున్నారు? అందరూ ఎక్కడో కింద హాల్లో ఉన్నారు. ఈయన ప్రత్యేకమైన గదిలో ఉన్నాడు. మళ్ళీ ఒకసారి నా ఆలాపన ఏమలే అనుకుని మళ్ళీ ఊగుతాడు వీళ్ళు చైర్లో. మళ్ళీ ఇంకోసారి టాటా బాయ్ బాయ్ అని వినపడిందంట. ఎవరు ఎవరు చూసి ఎవరు కనపట్ల. మళ్ళీ ఊగుతాడు. మూడోసారి మళ్ళీ వినపడింది. ఈసారి తీక్షణంగా పరిశీలించడం మొదలు పెట్టాడు. ఎవరు నాకు టాటా బాయ్ బాయ్ చెప్తున్నారు? ఇక్కడ నా గదిలో ఎవరు, ఇక్కడ నేను ఒక్కడే ఉన్నాను కదా, ఈ గదిలో కింద ఉన్నారు అందరూ, ఎవరు చెప్తున్నారు అని పరిశీలనగా ఆలోచిస్తే తన అంతరాత్మ తనతో మాట్లాడుతుంది. తన అంతరాత్మ చెప్తుందట, వెళ్ళొస్తా బాయ్ బాయ్ అని చెప్పిందంట. ఆయన అన్నాడంట, ఇదేంటి, నువ్వు నీకోసమే కదా నేను సౌకర్యంగా ఇల్లు కట్టింది, నువ్వు దూరంగా వెళ్ళలేవని అన్ని రకాల స్విచ్లు పెట్టి, అన్ని రకాల సౌకర్యాలు పెట్టి, చక్కగా నీ గృహాన్ని నీకు అనుకూలంగా నేను నిర్మించాను కదా, నువ్వు వెళ్ళిపోతే నేను ఇక్కడ నా శరీరం దీంట్లో ఏం చేస్తుంది అని చెప్పంటే, నీ కోసం నువ్వు ఎంత సౌకర్యవంతంగా ఇల్లు కట్టుకున్నావో, ఇప్పుడు నేను నివాసం చేయాలంటే నా ఇల్లు అంత సౌకర్యంగా లేదు, నా ఇల్లు నాకంత సౌకర్యంగా లేదు. నీ కోసం అయితే నువ్వు సౌకర్యంగానే కట్టుకున్నావు, మరి నేను నివాసం చేసే ఇల్లు ఎక్కడుంది? నీ దేహం. నీ దేహంలో ఏముంది? బీపీ ఉంది, షుగర్ ఉంది, గ్యాస్ ఉంది, అల్సర్ ఉంది, అన్ని జబ్బులున్నాయి నీ లోపల. ఇన్ని జబ్బులున్న నీ లోపల నేను ఎలా నివాసం చేయను? నీకెంత సౌకర్యాలు కావాలి, నాకైతే సౌకర్యాలు అవసరం లేదా? నువ్వు డబ్బు సంపాదనలో పడి, నువ్వు ఈ లోక సంపాదనలో పడి నన్ను గురించి వదిలేసావు, నన్ను ఎలా మలచాలో వదిలేసావు, ఈ దేహాన్ని ఎలా సంరక్షించాలో, ఈ దేహాన్ని ఎలా పోషించాలో వదిలేసావు. దానివల్ల ఈ నివాసము నాకు నివాసయోగ్యంగా లేదు, కాబట్టి వెళ్ళొస్తా టాటా బాబాయ్ చెప్పి వెళ్ళిపోయిందంట. ఆత్మలోపల నుంచి బయటకు వెళ్ళిపోయింది. అంటే ఎంత సంపాదించినా, ఎంత కట్టుకున్నా, శరీరం సుఖపడడానికి ఎంత చేసినా కూడా మన లోపల ఒక ఆత్మ ఉంది అనుభవించడానికి. అవునా బ్రదర్? ఆ అనుభవించే ఆత్మ భూ సంబంధమైన సుఖాలని, సంతోషాలను చూడదు. పరలోక సంబంధమైన సంతోషాలు చూస్తూ ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో మనం జీవించడానికి గృహం అవసరమే. దీన్ని షాడోగా తీసుకోవాలి. మనం ఎలాగైతే మన నివాసయోగ్యంగా గృహాన్ని మనం కట్టుకుంటున్నామో, అలాగే మన దేహాన్ని దేవునికి అంత పరిశుద్ధంగా, అంత సౌకర్యవంతంగా దేవునికి మనం అప్పగించాలి. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు ఈ భూమి మీద ఉంటాయి. బైబిల్లో 2 రకాల గృహాల గురించి మాట్లాడుతుంది. ఒకటి దేవుని ఇల్లు, ఇంకొకటి సాతాను ఇల్లు. ఈ 2 ఇల్లే బైబిల్లో 2 రకాలుగా ఉన్నాయి. చూడండి ఒకసారి బైబిల్లో చూడండి. మీకా 6వ అధ్యాయము 4వ వచనం. నిర్గమకాండంలో చాలా విషయాలు, చాలా చోట్ల ఉంటుంది ఈ వాక్యం. నిర్గమకాండంలో, సంఖ్యాకాండంలో చాలా చోట్ల ఉంటుంది. మనం ఒక వచనం చూద్దాం. మీకా 6వ అధ్యాయం 4వ వచనంలో, ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించితిని, దాసగృహంలో నుండి మిమ్మల్ని విమోచించితిని. ఏ గృహం ఇది? దాస్య గృహం. ఎక్కడైతే బానిసలుగా ఉంటారో అది దాసుల గృహం అని పిలిచాడు దేవుడు. నీవు దేవునికి నివాస యోగ్యంగా లేనంత సేపు కూడా నీ ఇల్లు దేవునికి దాసగృహమే.
అది దేవుని గృహం కాదు అది. నువ్వు ఎప్పుడో దేవునికి నివాసయోగ్యంగా మారతావో అప్పుడు అది దేవుని ఇల్లు అవుతుంది. మోషే ద్వారా, యెహోషువ ద్వారా దేవుడు అనేక పలుమార్లు హెచ్చరించారు. మీరు మీ సొంత ఇంట్లో లేరు, మీరు మీ సొంత ఊర్లో లేరు, మీరు మీ సొంత గృహంలో లేరు, మీరు ఎక్కడున్నారు? దాసుల గృహంలో ఉన్నారు, పరదేశంలో ఉన్నారు. అయితే పరదేశంలో ఉన్న మిమ్మలను, దాసుల గృహంలో ఉన్న మిమ్మలను సొంత గృహంలోకి నడిపించాడు దేవుడు అని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ మనం ఇప్పటి వరకు మనం ఎలా ఉన్నామంటే దాసుల గృహంలో ఉన్నాం. మనం మనది కాని దేశంలో, మనది కాని ప్రజల మధ్యలో, మనల్ని పరిపాలించని రాజుల పరిపాలనలో మనం నివాసం చేశాం. దాసుల గృహంగా ఉన్నాం మనం. కాబట్టి దేవుడు మనలో నివాసం చేయలేకపోయాడు. మనం బానిసలుగా ఉన్నాం కాబట్టి దేవుడు మనలో నివాసం చేయలేకపోయాడు. మనం ఐగుప్తులో ఉన్నాం, దేవునికి నివాస యోగ్యంగా మనం ఉండలేకపోయాం. కానీ దేవుడు ఏం చేశారంటే మోషేని, యెహోషువని పంపించి దాసుల గృహంలో ఉన్న మనల్ని, బానిసత్వంలో ఉన్న మనల్ని విడిపించి మన సొంత గృహాన్ని నడిపించారు. ఈ లోకంలో క్రీస్తు బృందమును ఎరగిన వారందరూ దాసుల గృహంలో ఉన్నారు. కానీ మనం ఎక్కడున్నాం? మన సొంత గృహాల్లో ఉన్నాం మనం. ఆయన అంటారు చూడండి, ఐగుప్తు దేశం నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని, దాస గృహంలో నుండి మిమ్మల్ని విమోచించి తిని, మిమ్మల్ని నడిపించకై మోషే, అహరోను, మిరియాములను పంపితిని. మీరు ఆ దాస గృహంలో ఉండకూడదని, మీ సొంత గృహాల్లో ఉండాలని నేను మోషేని, అహరోని, మిరియాముని పంపించాను అంటాడు ఆయన. అదేవిధంగా చూడండి, విశ్వాసుల గృహము అంటే దేవుడు నివాసం చేసే ఇల్లు. ఇది ఎలా ఉంటుందంట? అదే ఉంటాడు చూడండి, గలతీ పత్రిక 6:10 కాబట్టి కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదము. ఇదే గృహం, ఇది విశ్వాసుల గృహం. అంటే ఎవరుంటారు దీంట్లో? ఇంట్లో దేవుని బిడ్డలు ఉంటారు, దేవుడు ఉంటారు. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది ఈ గృహంలో మనం ఏం చేయాలంట? ఆరాధన చేయాలి, ప్రభువుకి మనం మన యొక్క విన్నపాలను సమర్పించాలి, ప్రభుతో మనం గడపాలి. పౌలు గారు అంటారు, మేము కాబట్టి మనకు సమయము దొరికిన కొలది ఈ విశ్వాస గృహంలో ఉండాలి, దేవుని ఆరాధన ఉండాలి. ఇది విశ్వాస గృహము అని పిలువబడాలంటే దేవుని యొక్క పని జరగాలి, దేవుని కోసం నిలబడాలి, దేవుని యొక్క ఆరాధన జరగాలి. సమయము దొరికిన కొలది ఈ యొక్క గృహములో దేవుని యొక్క ఆరాధనే జరగాలి, దేవుడి గురించి మాట్లాడుకోవడమే జరగాలి. పౌలు గారు అంటారు అది విశ్వాసుల గృహం అంటది, విశ్వాస గృహం అంటది, దాస్య గృహం కాదు అది. దేవుడు ఎక్కడైతే నివాసం ఉంటారో అది విశ్వాసుల గృహం. అది పౌలు గారు చెప్తున్నట్లుగా సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. మనక మందిరంలోనికి లేదా మనక విశ్వాసంలోనికి, మనక సహవాసంలోనికి ఎవరైతే వస్తారో వారికి మేలు చేయడంలో మనం ముందుండాలి. ఆ గృహంలో మనం చేరిన వారిగా మనం ఉండాలి అని చెప్తారు. మొదటి కొరింథీ పత్రిక 3:9 మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై ఉన్నారు. అది మనము దేవుని గృహమై ఉన్నాం. మనం ఈ లోకంలో జీవించడానికి ఎలాగా ఒక గృహం మనకు అవసరమో అలాగే దేవుడు ఈ లోకంలో జీవించాలంటే కూడా మానవ శరీరం అనేది అవసరమే. కాబట్టి ఈ లోకములో నిజమైన కట్టడము, యెహోవా కట్టించిన ఇల్లు ఏదై అంటే మన శరీరాలే. ఈ శరీరాన్ని యెహోవాతో నిర్మించబడాలి. యెహోవా నిర్మిస్తే అది ఆయనకి నివాసయోగ్యంగా ఉంటుంది. ఆయన నిర్మించకపోతే అది దాసుల గృహమే. ఆయన నిర్మిస్తే ఇది విశ్వాసుల గృహం. ఇది యెహోవా చూడండి, ఆయన మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై ఉన్నారు. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. భూ సంబంధంగా మనం చేసే ప్రతి కార్యాలన్నీ కూడా ఆత్మ సంబంధానికి సూచనగా ఉన్నాయి. మనం ఉండడానికి ఎలాగైతే నివాసం నిర్మించుకుంటున్నామో అలాగే దేవాది దేవుడు ఈ లోకంలో ఉండడానికి నిర్మించుకున్న నిజమైన ఇల్లు, గృహము నీవు నేనే ఉన్నాం. దేవుడు మనం నిర్మిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే దేవునికి నివాస యోగ్యమైన గృహంగా మనం ఉండాలి. మనము విశ్వాసుల గృహముగా మనకు దేహాలు ప్రభుకి మనం అప్పగించాలి. దాసుల గృహము, దేవుని గృహము, ఈ రెండు కూడా. దాసుల గృహంలో మనం లేము కానీ దేవుని గృహములో, విశ్వాసుల గృహంలో మనము నిలబడి ఉన్నాం. మనం చూడండి, సామెతల్లో
ఇల్లు కట్టాలంటే జ్ఞానము వలన ఇల్లు కట్టబడను. దేని వలన? జ్ఞానము వలన ఇల్లు కట్టబడను, వివేచన వలన అది స్థిరపరచబడను. మనం అనుకుంటాం ఇది నా తెలివితో, నా డబ్బుతో, నా ఐశ్వర్యంతో, నా హోదాతో నేనే కట్టాను ఈ ఇల్లుని, లేదా నేనే నిర్మించుకున్నా అని మనం అనుకుంటాం. కానీ సొలొమోను అంటాడు, నీ వల్ల ఏం కాదు. అది దేవుని చిత్తము లేకుండా నీ కడుపు నిండింది అని నీకు తెలియాలన్నా కూడా దేవుని కృప ఉండాలంట. లేదా నీకు తెలియదు, ఎంత తింటావో తెలియదు, ఎంత తాగుతావో కూడా తెలియదు. ఓ నా కడుపు నిండింది అని నీకు తెలుస్తుందంటే దేవుని కృప నిన్ను ఆవరించింది. అలాగే నీవు ఇల్లు కట్టాలి అంటే అది ఎలాగా? జ్ఞానము వలన. అదే జ్ఞానం అది దేవుని జ్ఞానము వలన. దేవుని జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. దేవుని జ్ఞానంతోనే కట్టాలి మనం. ఈ భూ సంబంధమైన ఇల్లైనా లేదు దేవునికి నివాసయోగ్యంగా నీ దేహమైనా జ్ఞానముతో కట్టబడాలి, జ్ఞానముతో నింపబడాలి, దేవునికి నివాసయోగ్యంగా ఉండాలి, దేవునికి సౌకర్యవంతమైన నిజమైన గృహముగా మన దేహాలు ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే ప్రభువు నీ దేహంలో నివాసమై ఉంటారని పౌలు గారు చెప్తున్నారు. అదేవిధంగా సొలొమోను కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ దినవృత్తాంతంలో ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట చెప్పబడింది. ఏదేంటంటే దేవుని ఎడల, యెహోవా ఎడల నువ్వు నమ్మకంగా జీవించకపోతే దీవుల్లో ఉన్నాయి, శాపాలు ఉన్నాయి. ఇక్కడ ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో దీవుల్లో ఉన్నాయి, శాపాలు ఉన్నాయి. శాపాల్లో ఆయన ఏం మాట్లాడతారంటే 28వ అధ్యాయం 30వ వచనంలో, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 30వ వచనంలో, స్త్రీని ప్రదానము చేసుకుందువు గాని వేరొకడు ఆమెను కూడను. ఎప్పుడంటే నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండకపోతే, నీ యెహోవాని నువ్వు సేవించకపోతే నీకు వచ్చే శాపాలు ఇవి అని మోషే అక్కడ రాశారు. నీవు స్త్రీని ప్రదానం చేసుకుందువు గాని వేరొకడు ఆమెను కూడను, ఇల్లు కట్టుదువు గాని దానిలో నువ్వు నివసింపవు, ద్రాక్ష తోట నాటుదువు గాని దాని పండ్లు తినవు. తినలేవు. చూసారా? నువ్వు ఇల్లు కట్టుకుంటావు కానీ దాంట్లో నువ్వు ఉండవు. ద్రాక్ష తోటలు నాటుతావు కానీ ఆ పండ్లు నువ్వు తినలేవు. ఎందుకంటే యెహోవాని నువ్వు తిరస్కరించావు కాబట్టి. ఎవరైతే యెహోవాని వెంబడిస్తారో, ఎవరైతే యెహోవాకి నివాస యోగ్యంగా తమ దేహాల్ని అప్పగిస్తారో వారు ప్రభు యొక్క దీవెనలో వాళ్ళు మరి పారిభాగస్తులై ఉంటారు. ఆ ద్వితీయోపదేశ కాండంలో ఆయన చెప్తున్నాడు, నువ్వు లోపల దీవించబడదు, వెలుపల దీవించబడదు, పొలంలో దీవించబడదు, నీ గుమ్మంలో దీవించబడదు. చూసారా? యెహోవా యందు భయభక్తి కలిగి ఉంటే ఆయన నీ మీదకి వచ్చే, భక్తుల మీదకి వచ్చే దీవెనలు అలా ఉంటాయని మోషే ఆ ద్వితీయోపదేశ కాండంలో చాలా చక్కగా రాశారు ఆయన. ఒకవేళ నా తెలివితో, నా జ్ఞానంతో ఇల్లు కట్టాను అని నువ్వు అనుకుంటున్నావేమో, అది జ్ఞానం వలన, యెహోవా ఇచ్చిన జ్ఞానం వలన కనుక ఆ గృహం నిర్మించబడకపోతే అదేమవుతుందంట, నువ్వు కట్టుదు గాని దానిలో నీవు నివాసము చేయలేవు. చూడండి, 7 జాతి ప్రజలు ఆ యొక్క కనాను దేశంలో 7 జాతి ప్రజలు ఇల్లు కట్టారు, పెద్ద పెద్ద భవనాలు కట్టారు వాళ్ళు. కానీ వాళ్ళు ఎలా కట్టారు? యెహోవా భయం లేకుండా, యెహోవా జ్ఞానం లేకుండా, యెహోవా ప్రజలు ఆ దేశంలోకి అడుగు పెట్టకుండా అనేక యుద్ధాలు చేసి వాళ్ళు ఆటంకపరిచి. చూసారు నేడు ఏం జరుగుతుందో? అప్పుడు అదే జరిగింది. 7 తరగతి ప్రజలు ఉన్నారు అక్కడ, అవునా? నేడు ఏం జరిగింది? అప్పుడు ఏం జరిగింది? ఆ భూభాగం ఎవరిది అసలు? అబ్రామ్ది. దేవుడు అబ్రామ్కి ఇచ్చాడు ఆ భూభాగాన్ని. కానీ అబ్రాము చిన్న పొరపాటు చేయడం వల్ల, నిబంధనని అక్కడ అబ్రాము మేరడం వల్ల అబ్రాము యొక్క సంతతి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఐగుప్తుకి వెళ్ళిపోయింది. అసలు ఆ భూభాగం దేవుడు అబ్రామ్కి ఇచ్చాడు. వాళ్ళు ఆ భూభాగాన్ని విడిచిపెట్టి అక్కడికి వెళ్ళారు. తమది కాని దేశంలోకి వెళ్ళి అక్కడ 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు వాళ్ళు. మరలా వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఆ భూభాగాన్ని వేరే వాళ్ళు ఆక్రమించారు. వీళ్ళు చెప్పారు, అది మా భూభాగము, అది మా పితరుడైన అబ్రాహాంకి ఇచ్చిన వాగ్దాన భూమి, మా దేవుడు ఇచ్చిన వాగ్దాన భూమి అని అనేక సార్లు హెచ్చరించినా కూడా వాళ్ళు ఖాళీ చేయకుండా, వాళ్ళు ఆ దేశంలోకి రాకుండా వాళ్ళని అడ్డగించడానికి అనేక యుద్ధాలు చేశారు వాళ్ళు. కానీ దేవుడు ఏం చేశారు? అది వారి భూభాగమే కాబట్టి, అది అబ్రాహాంకి ఇచ్చాడు కాబట్టి దేవుడు వాళ్ళు అక్కడున్న 7 తరగతి ప్రజలను అక్కడి నుంచి గెంటేసి, అక్కడి నుంచి వచ్చిన ఇజ్రాయెల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ దాన్ని స్వాస్థ్యంగా పంచిపెట్టాడు ఆయన. ఇప్పుడు కూడా జరుగుతుంది అదే. వాళ్ళు దేవుణ్ణి వ్యతిరేకించారు కాబట్టి, నీ రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగా కానీ యేసుక్రీస్తుని గెంటి వేశారు కాబట్టి, యేసుక్రీస్తు యొక్క రక్తము దాని యొక్క నింద వారు మీద వాళ్ళు ఆపాదించుకున్నారు కాబట్టి, ఆ నింద వారిని ఏం చేసింది బ్రదర్? తెలిసి వినంగా చెప్పారు, నీ రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అని ఎవరన్నారు? వాళ్ళకి వాళ్ళే చెప్పుకోబట్టి 2000 సంవత్సరాలు పెట్టిందంట.
ఆ శాపం. వాళ్ళ శాపం వాళ్ళ మీద తీయడానికి 2000 సంవత్సరాలు పెట్టింది. అదే దేవుడి శాపం వస్తే అసలు దేవుడు చేపించాలని వాళ్ళ శాపం వాళ్ళే వేసుకున్నారు. ఓ నీ రక్తం ఆయన అన్నాడు, పిలాతు అన్నాడు, ఈ నీతిమంతుని యొక్క రక్తము నాకు నాకు నా నా నిరాపరాధ నేను ఇతని రక్త విషయంలో నాకు తప్పు లేదు, నేను నిరాపరాధని అని చేతులు కడిగేసుకోండి పిలాతు. అప్పుడు వాళ్ళే ఉన్నారు తెలుసా, అయితే మా మీద ఉంటుందిలే అని అన్నారు. వాళ్ళకై వాళ్ళ మీద వేసుకున్నందుకు ఆ శాపం తొలగించబడ్డానికి 2000 సంవత్సరాలు పెట్టింది. వాళ్ళ శాపం వాళ్ళకే. మరి దేవుడే శపిస్తే ఇంక తిరిగి రావడానికి ఛాన్స్ లేదు. వాళ్ళే వేసుకున్నారు నిందని. కాబట్టి ఇప్పుడు ఆ శాపం తొలగించబడే సమయం వచ్చింది. వాళ్ళ నిందని వాళ్ళ మీద వాళ్ళే వేసుకున్నారు కాబట్టి 2000 సంవత్సరాలు వాళ్ళు బయటే ఉన్నారు. ఆ 7 తరగతి ప్రజల్ని గెంటి వేసి దేవుడు వాళ్ళకి ఏ భూభాగాన్ని ఇచ్చారో ఆ భూభాగంలోకి మళ్ళీ వేరే వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు దాంట్లో? గాజా అరబ్బీలు ఉన్నారు, దాంట్లో ముస్లిమ్స్ ఉన్నారు, దాంట్లో ఆ భూభాగంలో. కానీ అసలు ఆ భూభాగం ఎవరిది? అబ్రహాంది. వాళ్ళకే ఇచ్చాడు దేవుడు భూభాగాన్ని. వాళ్ళు శాపం మీదేసుకుని వాళ్ళు ఇతర దేశాలకి పారిపోయారు కాబట్టి ఇప్పుడు మరలా తిరిగి అక్కడికి వచ్చి మా భూభాగాన్ని మాకు ఇవ్వండి, ఇది మా పితృడైన అబ్రహాంకి ఇచ్చిన భూభాగము అని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు యుద్ధం చేస్తున్నారు. యుద్ధం జరుగుతుంది అక్కడ. అందుకోసమే కాబట్టి దాసుల గృహంలో వాళ్ళు ఎంతకాలము ఎన్ని రోజులు ఉన్నా ఖచ్చితంగా తిరిగి ఇంటికి రావాల్సిందే. ఎన్ని సంవత్సరాలు ఉన్నా, ఇన్ని వేల సంవత్సరాలు ఎప్పుడు లేరు వాళ్ళు. ఐగుప్తులో కూడా 400 సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు. 430 సంవత్సరాలు ఉన్నారు ఐగుప్తులో. ఇప్పుడే ఈ యేసు క్రీస్తు, ఏసే క్రీస్తు దేవుడు కాదు, క్రీస్తు కాదు అని గెంటి వేసినందుకు వాళ్ళకు వచ్చిన శాపము 2000 సంవత్సరాలు. ఆయన అన్నాడు, మనిషి కుమారుడు నన్ను దూషిస్తే క్షమాపణ ఉంది. ఎన్ని సంవత్సరాలకు వచ్చింది బ్రదర్? 2000 సంవత్సరాలకు వచ్చింది క్షమాపణ. పరిశుద్ధాత్మను దూషిస్తే మరి వీళ్ళు వస్తారు. వీళ్ళు క్షమాపణ ఉన్నాయని దూషిస్తేనే 2000 సంవత్సరాలు పెట్టింది రాటాకి. మరి ఇప్పుడు క్షమాపణ లేదంట. ఇప్పుడు దూషించాని క్రీస్తామాసం దూషించే వాళ్ళకి క్షమాపణ లేదు. మరి వాళ్ళు ఇంకెక్కడ వస్తారు? ఇక అసలు మనం ఊహించుకోవడం కూడా తప్పేక. ఇంక వాళ్ళు వచ్చే అవకాశమే లేదు. పరిశుద్ధాత్మను దూషించే వారికి క్షమాపణే లేదని చెప్తుంది బైబిల్. కాబట్టి దాసుల గృహంలో కాదు, కానీ మన సొంత గృహంలో ఉండాలి. అది మన భూ సంబంధంగా ఎలాగైతే జరుగుతుందో ఆత్మ సంబంధం కూడా అలాగే జరుగుతుంది. మన ఆత్మ సంబంధంగా మన ఇల్లు ఏదే అంటే సంఘము. ఆత్మ సంబంధంగా మన ఇల్లు సంఘము. దేవునికి భూమి మీద ఇల్లు నీవు నేను. ఆమేన్. కాబట్టి ఈ యొక్క నూతన గృహంలో మరి మీ యొక్క ప్రేమ సహవాసంతో మరి మీరు లోపల వచ్చి మరి ప్రార్థన చేశారు. మీ యొక్క ప్రార్థన బట్టి సహోదరుడు మరి సర్వేశ్వర బ్రదరు, అదేవిధంగా మరి సిస్టరు విజయ సిస్టరు, వారి కుటుంబం అందరూ కూడా మరి మీ యొక్క ప్రేమను, మీ యొక్క ప్రార్థన, మీ యొక్క మరి దేవుడితో మీరు వినమించిన ఆ యొక్క ప్రార్థన వినపాలను బట్టి దేవుడి కుటుంబాన్ని, గృహాన్ని బహుగా మరి బలపరచాలని, దీవించాలని మరి అనేక మంది ఈ ప్రాంతంలో వర్తమానాన్ని విన్నారు. కాబట్టి ఇప్పుడు కొద్ది మందికే కనపడుతున్నామని ఇప్పుడు ఇక్కడ, కానీ కొద్ది దినాల్లో ఎక్కడెక్కడైతే దేవుని యొక్క వధువు ఉందో ఆ యొక్క వధువు ఒక టూరిజం ప్లేస్ గా మారిపోతుంది. ఎక్కడైతే వధువు ఉందో ఆ వధువు ఇంటి దగ్గరికి, వైజాగ్ ఆనందపురం ఇల్లు ఇప్పుడు ఎవరైనా రమ్మన్నా కూడా వచ్చే పరిస్థితి దాన్ని ఖాళీ మాకు పనందని వెళ్ళిపోతున్నారు. కానీ రేపు పొద్దున మా ఇంటి రావద్దయ్యా బాబు అని 100 మంది వచ్చి వాళ్ళ ఇంటికాడ కూర్చోబోతున్నారు. ఎందుకంటే మనం అలాంటి గొప్ప వర్తమానాన్ని మనం పట్టుకున్నాం. విజయనగరంలో అక్కడ సిస్టర్లు 2 ముగ్గురే ఉన్నారు అక్కడ. వాళ్ళు ఇప్పుడు మా ఇంటికి బెరలు వస్తే చాలు అని సిస్టర్ ఎదురు చూస్తూ ఉంటారు. కానీ రేపు పొద్దున 100 మంది అక్కడ రాబోతున్నారు. ఎందుకంటే అది దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు, దేవుడే నివాసం చేసిన ప్రాంతం అది. కాబట్టి ఈ ప్రాంతంలో కూడా మరి పరిశుద్ధులు అందరూ సంచరించిన ప్రాంతం కాబట్టి రేపటి దినమందు అనేక మంది పరిశుద్ధులు వచ్చి మనం నమ్ముతున్న ఈ వాక్యాన్ని, మనం వాడిన ఈ వస్తువుల్ని, మనం చదువుతున్న ఈ పుస్తకాన్ని వాళ్ళు పరిశుద్ధంగా ఇచ్చి వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. వాళ్ళు సాల్మన్ బ్రదర్ పుస్తకం కనబడింది అనుకోండి, పరిశుద్ధుడైన సాల్మన్ బ్రదర్ వాడిన డైరీ, పరిశుద్ధుడైన రమేష్ బ్రదర్ వాడిన పుస్తకం, పరిశుద్ధుడైన టైటస్ బ్రదర్ వాడిన పెన్ను మ్యూజియంలో పెట్టబోతున్నారు. చెప్పారు. ఇప్పుడు పెట్టారా? రోమ్ లో పెట్టారా? పేతురు వాడిన ప్లేట్లు, చొక్కాలు, యేసుక్రీస్తు అంగి, యేసుక్రీస్తు మేకులు, యేసుక్రీస్తు తిరిగిన దోనె, దాన్ని శిథిలాలే పెట్టింది. దాన్ని చూడడానికి 100 మంది వెళ్ళిపోతున్నారు అక్కడికి. కానీ వాళ్ళ దినాల్లో మనం ఎలాగైతే నిందలు పడ్డారో, అవమానాలు పడ్డారో, ఎలాగైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళు అలాగే జరిగింది. కానీ వాళ్ళు చేసిన గొప్ప పని ఏంటంటే ఆ గడియలో వారి కనుల ముందు వాక్యం ఎలా ప్రదర్శించబడిందో దాన్ని పట్టుకున్నారు వాళ్ళు. దానివల్ల ఈ ప్రపంచానికే వాళ్ళు గొప్పగా వాళ్ళు ఆదర్శంగా నిలబడిపోయారు అక్కడ. ఇప్పుడు అదే విధంగా
ఇప్పుడున్న ఈ పెండ్లి కుమార్తె కూడా ఈ కాలంలో మన కనులు ఎదుట ప్రదర్శించబడుతున్నటువంటి వాక్యాన్ని పట్టుకుని మనం నిలబడ్డాం కాబట్టి అనేక మంది మన దగ్గర రాబోతున్నారు. వాళ్ళు అడుగుతారండి జకర్యాలో ఆయన అంటున్నాడు, అప్పుడు అనేక మంది అన్యులు వచ్చి ఒక యూదుని లేదా ఒక ఇజ్రాయేల్ చొక్కా పట్టుకొని 10 మంది పట్టుకొని వాళ్ళు నీతో పాటు మేము వస్తాం అని అడుగుతారంట. రాబోతున్నారు. బ్రదర్ సల్మాన్ బ్రదర్ నన్ను కూడా తీసుకెళ్ళండి బ్రదర్, నేను పొరపాటు చేశా, నేను వాక్యం నమ్మలేకపోయా, ఆయన అంగి పట్టుకుంటారు 10 మంది వచ్చి తీసుకెళ్తాడు దేవుడు. వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు తిరస్కరించి వర్షం పడిన తర్వాత మారు మనసు పొంది తలుపు కొడితే నోవా దోస్తాడా? అందుకని దేవుడు చెప్పాడు, నోవా జాలి కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, చాలా మృదు స్వభావి. ఒకవేళ ఎవరైనా ధీరంగా ఏడ్చుకుంటూ అడిగారు అనుకో, అయ్యా నా సోదరుడా నోవాహు అని ఎవరైనా ఏడ్చుకుంటూ అడిగారు అనుకో, నోవాహు ఏం చేస్తాడు? దేవుడు చెప్పాడు, నువ్వు లోపలికి వెళ్ళి నువ్వు ఆ పక్కన కూర్చో, తలుపు నేను మోస్తా అని చెప్పాడు దేవుడు. కాబట్టి నోవా లోపలికి వెళ్ళి ఆ మూల కూర్చున్నాడు. తలుపేసింది ఎవరు? ఆయన మూయగా ఎవరు తీయటం లేదు ఇక. కాబట్టి ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఈ లోకానికి క్షమాపణ దొరకాలన్నా, వాక్యం దొరకాలన్నా, దేవుడు ఎవరో తెలియాలన్నా, ఇది ఋతువు, ఇది సీజనల్ వాక్యం దొరికే కాలం ఇది. ఈ కాలంలోనే ప్రభువుని పట్టుకోవాలి. ఈ కాలంలో ప్రభువుని పట్టుకోకుండా మనల్ని అపహసించి దూషించి మనం నమ్మేది అబద్ధమని ఎగటాలు చేసి రేపటి దినం ముందు సత్యం బయలుపడిన తర్వాత నోవాహు దగ్గరికి వెళ్ళి, నోవాహు నేను నమ్ముతున్నాను, తలుపుది అని తలుపు కొడితే నోవాహు వింటున్నాడు కానీ తీయటకి ఆయన దగ్గర లేదు. రేపొద్దున అంతే. ఇప్పుడు మనం ఎంత చెప్పినా వింటలేదు. రేపు పొద్దున వచ్చి అడుగుతారు, సల్మాన్ బ్రదర్ నీతో పాటు మేము కూడా వస్తాం, పట్టుకెళ్ళండి. ఒక ఆయన అడుగుతున్నాడు, బ్రదర్ రాజు మీ మెసేజ్ ఏంటి అని అడిగాడు. మా మెసేజ్ మరణం లేని మెసేజ్. ఏ మెసేజ్? మరణం లేని మెసేజ్. నువ్వు మీరు చచ్చిపోరా అన్నాడు ఆయన. మేము చచ్చిపోం అని. ఏది వెరైటీగా ఉంది, ఇప్పుడే నేను యాడ్ ఏం లేదు. మీరు అసలు చచ్చిపోరా మీరు అన్నాడు ఆయన. చచ్చిపోను. అయితే నువ్వు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు అంటే వెళ్ళిపోతాం మేము అన్నా. అయితే నువ్వు వెళ్ళిపోయేటప్పుడు చెప్పాయా, నేను కూడా చొక్క పట్టుకుంటా, చొక్క పట్టుకుంటా. అప్పుడే చెప్పా, నా చొక్కా పట్టుకుంటే అప్పుడు నువ్వు రావు, ఎందుకంటే నా చొక్కా దొరికే స్టేజ్ లో ఉంటాను నేను. అప్పుడు నువ్వు రావాలంటే ఇప్పుడే నమ్మాలి. అయితే తీసుకెళ్ళి నన్ను కూడా ఒక పీఠానికి అధిపతి చేయవయ్యా. మనకి పీఠాలు ఉన్నాయంట మనకి. నన్ను కూడా ఏదో ఒక పీఠాధిపతులు చేయ నన్ను కూడా అని చెప్తాడు. పీఠాధిపతులు లేదు ఇక్కడ, ఒకే ఒక పీఠం ఉంది, అది ఆయన పీఠమే. అది ఇక్కడ లోకంలో ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ మినీ మ్యాన్షన్స్ ఉన్నాయి, చాలా చాలా విడిది గృహాలు ఉన్నాయి ఈ లోకంలో. కానీ మనకలే విడిది గృహాలు. మనకున్న ఒకే ఒక విడిది గృహం పరలోకమే. మనం అంగీ పట్టుకున్నా మనం ఏం చేయలేం, మనం పట్టుకున్నా కూడా దొరకం మనం అప్పుడు. అవునా? సాగర్ అప్పుడు ఈ గోడ నుంచి అడ్డు వెళ్ళిపోతున్నాడు ఆయన, ఆ గోడ నుంచి ఇటు వచ్చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆ దేహాన్ని బంధించగలిగింది ఈ లోకంలో ఏదీ లేదు. కాబట్టి సమయం ఉన్నప్పుడే మనం వాక్యాన్ని అంగీకరించాలి. సమయం దేవుని యొక్క వాక్యం దొరుకుతున్నప్పుడే, యెషయా చెప్పినట్లుగా, కీర్తనలో దావీదు చెప్పినట్లుగా నిర్ణయ కాలంలో దేవుని వెతకాలి. ఎప్పుడు వెతకాలి? నిర్ణయ కాలంలో దేవుని వెతకాలి. లేదు నువ్వు అర్ధరాత్రికి మోకరించి ప్రభు నాకు సూడి కావాలి ఎలా వస్తుంది? దానికి ఒక నిర్ణయ కాలం దేవుడు నిర్ణయించాడు. ఆ సూర్యుడు వచ్చే సమయంలో ఆ సూర్యునికి ఎదురుగా నువ్వు నిలబడి ప్రార్థించినప్పుడు అప్పుడు ఆ సూర్యుని యొక్క వెలుగు నువ్వు పొందగలుగుతావు. బైబిల్ చెప్తుంది నిర్ణయ కాలములో, ఇది దేవుడు దొరికే కాలం, ఇది యెహోవా దొరుకు కాలం ముందు మీరు ఆయనను వెతుకుడి అని బైబిల్ చెప్పింది. కాబట్టి ఇది యెహోవా మామూలుగా దొరకట్లా, విరివిగా మన కొట్లలో ధాన్యము నిండిపోయినట్లుగా, మన గిన్నెలో ద్రాక్షరసము పొర్లునంతగా యెహోవా దొరుకుతున్నాడు ఇప్పుడు. మరి ఇప్పుడు కూడా దాచుకోకపోతే వాళ్ళంత సోమరు లేరండి. అందుకోసం సొలొమోను చెప్పాడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళవయ్యా అని చెప్పాడు ఆయన. ఎందుకని? అవి అవకాశం ఉన్నప్పుడు జాగ్రత్త తెచ్చి పెట్టుకుంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ వాక్యాన్ని తెచ్చి పెట్టుకోవాలి, మనం దాచుకోవాలి. ఆయన చెప్పింది నిజంగా ఆ ధాన్యాల గురించి కాదు బ్రదర్. ఇప్పుడు వీళ్ళు ఈ పాస్టర్లు అదే చెప్తారు, సోమరి సేవలు చూసి నేర్చుకుంటే అవి చక్క ఒడ్లు తెచ్చి పెట్టుకుంటాయి, ధాన్యం తెచ్చి పెట్టుకుంటే మీరు కూడా వెళ్ళి తెచ్చి పెట్టుకున్నాయా, ఒడ్లలో పెట్టుకున్నాయా అని చెప్తుంటారు. అదిగా చెప్పింది. ఇప్పుడు ధాన్యం దొరుకుతుంది. ఏ ధాన్యం అది? వాక్య ధాన్యం దొరుకుతుంది, ద్రాక్షారసం దొరుకుతుంది. మీరు మరి సోమరి వల్ల మీరు ఉండొద్దు. చీమ ఎలాగైతే తనకి ఆహారం సిద్ధపరచుకుంటుందో అలాగే మీరు కూడా వాక్యము దొరుకుతున్నప్పుడు మీరు తెచ్చి దాచిపెట్టుకోండి, మీ హృదయాల్లో భద్రం చేసుకోండి అని సొలొమోను మాట్లాడుతున్నాడు. కాబట్టి వాక్యము దొరికే కాలంలోనే మన వాక్యాన్ని పట్టుకోవాలి. కాబట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో మన సోదరుడు మరి తమ్ముడు సర్వేస్ బ్రదరు సిస్టరు ఈ నూతన గృహాన్ని దీవించాలని, వారు ఎత్తబడే వరకు కూడా ఈ గృహము వారికి ఆశీర్వదకరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవుడి చిన్న మాట దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సహోదరుడు మరి సాల్మన్ బ్రదర్, టైటస్ బ్రదర్, రమేష్ ప్రార్థన చేస్తారు. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభు, స్తోత్రం 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 స్తోత్రం. జీవంగా దేవా, జీవాధిపతి
నిన్నాడు నిరంతరం మారి మా గొప్ప దేవుడా సరైన సజీడైన దేవుడా నిత్యమే వెలుగుతున్న క్రీస్తు నామములో స్తోత్రం ఉంటుంది. నేను మమ్మల్ని ఇష్టంగా ప్రేమించి అనేక గ్రామాల ప్రభా మాతో మాట్లాడుచు ప్రభా నీ వర్తమానం ద్వారా ప్రభా మమ్మల్ని బలపడుతూ ప్రభా రోజులైన ప్రభా ఈ వాక్యం ద్వారా ప్రభా మమ్మల్ని అనుదినము ప్రభా ఇది మమ్మల్ని బలపరుస్తూ ప్రభా పక్షిరాజు తన పిల్లలను ఏ విధంగా అయితే ప్రభా మరి తాజా వర్తమానం ద్వారా తన బిడ్డల ప్రభా మరి పక్షిరాజు తింటూ తన బిడ్డలకు అందిస్తూ ఉందో అదే విధంగా ప్రభా ఓ గొప్ప తాజా వర్తమానం ద్వారా ప్రభా నువ్వు మమ్మల్ని ప్రభా భుజపరిస్తూ ప్రభా ఈ వాక్యం బలపరుస్తున్న దేవుడా నీ స్తోత్రం తండ్రి. ఓ ఎంత గొప్ప సాక్ష్యాలని, ఎంత గొప్ప ఓ మాటలని, ఎంత గొప్ప సహవాసాన్ని ఓ ఈ భూమి మీద ప్రభా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రభా ఒక చిన్న మందైన మాలో ఉంచి మాతో ఉంచి ప్రభా ఓ గొప్ప సహోదర సోదరుల యొక్క ప్రేమను ఓ ప్రేమ విందును ప్రభా ఓ ప్రేమ వాకపి విందును మాకు దయచేసిన దేవుడా నీ స్తోత్రం తండ్రి. ఓనైనా ప్రభా సో మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించిన ప్రభా ఈ వాక్యంలో బలపరచండి తండ్రి నీ స్తోత్రము తండ్రి. మా యొక్క సహోదరులు ప్రభా ఎంతో దూరం నుంచి ఓ ఈ 3 దినం ప్రభా వారు వచ్చేయండి ఓ మీ యొక్క సహవాసంలో పాల్గొన చేసిన దేవుడా నీ స్తోత్రము తండ్రి. ఓ మరి ఈ దినం రాత్రి సాయంకాల సమయంలో ప్రభా మరి చిన్న గృహంలో ప్రభా మా యొక్క ఓ దేన సహోదరుడు మా యొక్క సౌరసభ యొక్క ఈ చిన్న గృహంలో ప్రభా నువ్వు ఏర్పాటు చేసిన చిన్న కోరిక బట్టి నీ స్తోత్రం తండ్రి. ఓ మా గొప్ప సహోదరులు చెప్పినారు ఓ గృహము ఓ ఈ లోకంలో మనం నివసించడానికి ఏ విధంగా అయితే అవసరమైనదో ప్రభా అదే విధంగా ఓ ఈ మానవ దేహం అని ఈ దేహం ప్రభా నువ్వు నివసించడానికి అదే విధంగా ఉందని వాక్యం సెలవుస్తుంది ప్రభుత్వం. ఓ ఈ గృహంలో ఈ లోక సంబంధమైన గృహంలో మేము ఏ విధంగా అయితే ఓ మరి మాకు అనుకూలంగా మాకు నివాసయోగ్యంగా మేము మలుచుకున్నాము ప్రభా అదే విధంగా ప్రభా ఈ యొక్క మా యొక్క శరీరాన్ని ప్రభా నువ్వు నివసించడానికి నువ్వు మలుచు ప్రభా మాలో ఉండి ప్రభా నీ కృపను మాపించి నడిపించడానికి ఓ మా యొక్క ఈ దేహం అని ఈ గృహంలో ప్రభా నువ్వు ఉండే విధంగా ప్రభా మా యొక్క హృదయాలను ప్రభా పరిశుద్ధపరచబడుతున్నాం ప్రభు స్తోత్రం తండ్రి. ఓ మీ లేఖనం ద్వారా మేము వాక్యం చదువుడు ద్వారా వాక్యం ప్రభు గ్రహించడం ద్వారా సహోదరులను ప్రేమించడం ద్వారా సహోదరుల యొక్క సావాసం ద్వారా ప్రభా మమ్మల్ని మరి ఎక్కువగా ప్రభా ఈ వాక్యంలో మలచమని నడుచాం ప్రభు స్తోత్రం తండ్రి. మాలో ఇంకేమైనా చిన్నపిల్లల లోటుపాట్లు ఉంటే వాటన్నిటిని మా నుండి పారదలను ప్రభు స్తోత్రం తండ్రి. ఒకే మనసు మాకు దయచేయమని ప్రభా ఓ నీకు ఆత్మ మాకు ప్రభా దయచేసి ఓ పరిపూర్ణంగా ప్రభు క్రీస్తుగా మలుచుటకు ఓ నీ వాక్యం ప్రభా మరి ఎక్కువగా వాక్యం ద్వారా మమ్మల్ని ఓ క్రమశక్తులను తీసుకురామని ప్రభు స్తోత్రం తండ్రి. ఓ ప్రతి లేఖనము ప్రభా మా కొరకు ఓ సిద్ధపరిచిన ప్రతి లేఖనము ప్రభా మాకు ఏ దినమున ఏ లేఖనం ఇవ్వాలో అది నువ్వు నిశ్చయించిన విధంగా ప్రభా నువ్వు మా ద్వారా ప్రభా మాతో ఉండి సోదరుల ద్వారా మాట్లాడమని ప్రభు స్తోత్రం తండ్రి. ఓ సమస్త విషయాన్ని కూడా ప్రభా నీ చిత్తానుసారంగా జరిగించమని ఓ మరి ఒకసారి ప్రభా మా యొక్క దీన సోదరుడు సర్వేశ్వర యొక్క గృహం మీరు దీవించాల్సింది ఓ బిడ్డలు మీరు దీవించాల్సింది ప్రభు స్తోత్రం తండ్రి. ఓ వాక్యంలో అన్నిటికంటే ముఖ్యంగా ఈ గృహం సహోదరుడు చెప్పినట్టుగా ఓ మొట్టమొదటిగా క్రీస్తు నామం తెలుసుకున్న ఓ గృహమైన ప్రభు స్తోత్రము తండ్రి. ఓ యేసుక్రీస్తు దేవుడని ఈ ప్రపంచం మొత్తం ఓ ఆయన ఆరాధిస్తున్న సమయంలో ఓ ఒక భిన్నమైన వర్తమానం ఈ గృహంలోకి వచ్చిన ప్రభు స్తోత్రము తండ్రి. అలాంటి దినముల్లో ప్రభా ఓ ఈ గృహ యజమాని మరి మాకు సహోదరుడు ఎంతో సహవాసం తోడుగుంచి ప్రభా ఓ ఆయన యొక్క ప్రేమ వెళ్ళలేనిది వెలకట్లేని ప్రభు స్తోత్రం ఓ అంత మంచి సహోదరుని మా మధ్యలో ఉంచి ప్రభా ఈ గృహ యజమాని ఓ మాకు స్నేహపూర్వంగా ఉంచి ప్రభా ఈ గృహంలోకి వచ్చి నీ యొక్క వాక్యాన్ని వినడానికి నీ వాక్య బయలుపాటు ఈ గృహంలో ఓ జరిగి ఓ నీవేమన్నావో తెలుసుకోవడానికి మా అందరికీ ఆతిథ్యం ఇచ్చి నీ గృహం బట్టి స్తోత్రము తండ్రి. ఓ ఎంత గొప్ప వర్తమానాన్ని మేము తెలుసుకున్నామంటే ఆ దినంలో మేమందరం ప్రభా ఈ గృహంలో ఏర్పడి ఒక కూటమిగా ప్రభా చిన్న మందగా ప్రభా మేము కూడిండి ఓ నీకు బిడ్డలమైన మేము ప్రభా ఆ దినములలో మరి ఎంత కష్టంగా ఉన్నా కానీ ప్రభా మరి మాకు తినడానికి ఒక దినం ఆహారం లేకపోయినా మరి మేము ప్రయాణించడానికి మాకు ప్రయాణానికి ఎటువంటి మరి డబ్బులు లేకపోయినా కానీ ఓ అత్యంత ప్రయాసంతో మేము యొక్క జీవితాలు గడిపిన దినాల్లో ప్రభా నీ యొక్క ప్రభా బయలుబాటును మాకు ఇచ్చి ప్రభా మమ్మల్ని క్రీస్తులు ఐక్యపరిచిన గృహమైన ప్రభు స్తోత్రం తండ్రి. ఇలాంటి గొప్ప ఆశీర్వాదకరమైన గృహము ఓ నువ్వు చెప్తున్నావు యెహోవా ద్వారా ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము అని చెప్తున్నావు ప్రభు స్తోత్రం తండ్రి. అలాంటి ఈ గృహంలోకి మేము వచ్చి ప్రభా మరి నీ ఆశీర్వాదాలు పొందుకుని ప్రభా క్రీస్తు బృణం ఏమైనాడు క్రీస్తు బృణం ఎవరైనారు ఓ మేము సమస్త మరి లేఖనాలను పరిశోధించి ఓ క్రీస్తు నామ ప్రభు ఒప్పుకునే యొక్క గృహంలో మేము మొట్టమొదటిగా ప్రార్థన చేసిన గృహమైన ప్రభు స్తోత్రం తండ్రి. అలాంటి ఈ గృహంలో ప్రభా మమ్మల్ని అందరం ఐక్యపరిచి సహోదరుల యొక్క ప్రేమతో మరి ఒకసారి మరి ప్రభా మమ్మల్ని అందరూ కూడి ప్రభా నేను స్తుతించడానికి నేను కనపరచడానికి మరి మా యొక్క సహోదరులందరినీ తీసుకుని వచ్చి
ఈ యొక్క సన్నిధిలో ప్రభావ మరి ఒకసారి ఈ గృహంలో కూర్చొని నేను స్థుతించడానికి కనపరచాలంటే భాగ్యం చేసి స్తోత్రం తండ్రి. గృహాన్ని ఆశ్రయించండి. అన్నిటికంటే ముఖ్యంగా నీ వాక్యంలో నీ యొక్క వర్తమానంలో ప్రభా చిన్న బిడ్డ కానీ పెద్ద బిడ్డ వరకు మీరు బలపరిచి కనపరిచి దృఢపరచమని ప్రభావ మీ స్తోత్రం తండ్రి. మేమందరం ప్రభా మేమందరం కలిసి ప్రభా ఎక్కువగా ప్రభా నీ సన్నిధిలో ప్రభా ఈ గృహంలో కూడా కలిసి నేను స్థుతించడానికి నేను కనపరచడానికి సమయం దయచేయమని నీ నామాన్ని మమ్మల్ని నిలబట్టమని సమస్త విషయాల్లో కూడా ప్రభా నీకే గంట మహిమప్రభావాలు చెందినట్టుగా మమ్మల్ని అందరినీ దీవించి ఆశ్రయించమని మా ముచ్చుడైన యేసుక్రీస్తు రత్నమైన జయముల ప్రభున క్రీస్తు నాలుగు పాదం తండ్రి. ఆమేన్. సాంబశివరావు నామాన్ని జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన అవకాశం ఉంటుంది. మరి మా యొక్క ప్రేమైన సహోదరుడు సరస్వరుడు తన భార్య విజయ చేసే గృహములో నూతనంగా నిర్మించిన గృహములో మేము కలుసుకొని మిమ్మల్ని స్థుతించి మీ యొక్క వాక్యాన్ని ఒక ధ్యానించుకోవడానికి మాకు ఇచ్చిన సమయం బట్టి తీసుకుంటుంది. సహోదరుడు చెప్పినట్లుగానే మరి అనేక సంవత్సరాల క్రితము బహుశా నేను కూర్చున్న ఇదే ప్లేస్ అయి ఉండొచ్చు. అర్ధరాత్రి అపరాత్రి లేకుండా మరి అనేక సమయాల్లో మరి ఇక్కడికి వచ్చి మరి రాజు గారిని కలుసుకొని వాక్యాన్ని పంచుకుంటూ స్పోకెన్ వర్డ్ గురించి మాట్లాడుకుంటూ మరి తెల్లారిపోయే రోజులు. దేవుడు అంటే ఎవరు, దేవుడు అంటే ఏమిటి అని మేము తెలుసుకోవడానికి మేము తొలి అడుగులు వేసిన ఆ మధురమైన రోజులు ఎంతో గొప్ప దినాలు. ఇది నిజంగా ఆశీర్వదించబడిన గృహమైనది. అంటే ఈ కుటుంబ యజమాని మరి పెద్దనాన్న మేడంకి లక్ష్మి అని పిలబడే ఎలీష్ అని పిలబడే పెద్దనాన్న మరి ఆయన చదువు లేకపోయినప్పటికీ మరి ఆయన ఫస్ట్ నుంచి మరి హిందువుగా ఉన్నప్పటికీ మరి ఆ యొక్క వర్తమానాన్ని ముందుగా ఆయన విని మరి బెన్హామే ఈ చివరి దినాల్లో రావాల్సిన ఏలియా అని గ్రహించి మరి ఆ విధంగా వాక్యాన్ని ఇంట్లో కూడా మరి పిల్లలతో పంచుకుంటూ మరి ఈ రోజున ఒక సంఘ నిర్మాణానికి ఆయన పునాది వేసినాడు. ఆ విధంగా చూస్తే ఇది జీవ జలములు ఉబగబడిన ఒక ఆచరించబడిన గృహమైన మరి ఊరు ఎంత పెద్దగా ఉన్నప్పటికీ, ఊరిలో ఎన్ని వందల ఇళ్ళు ఉన్నప్పటికీ మరి వాటికి దేనికి ఇల్లు ప్రత్యేకత. ఒక ప్రత్యేకమైన గృహం ఇల్లు ఉంటుంది. మరి సోదరుడు చెప్పినట్టుగానే ఆ యొక్క పాత గోడలు, ఆ యొక్క పాత గదులు లేకపోయినప్పటికీ మరి ఆ యొక్క జ్ఞాపకాలు మా మనసులో ఉన్నటువంటి మిస్టేస్తున్నాం. ఏ విధంగా అయితే యెరూషలేము వీధుల్లో యేసుక్రీస్తు తిరిగినప్పటికీ ఇప్పుడు అక్కడ ఏమీ లేదు, ఏ విధంగా ఆయన 30 సంవత్సరాలు పెరిగిన ఇంట్లో ఇప్పుడు ఏమీ లేదు, అదే విధంగా ఇక్కడ గోడలు, పాత గోడలు ఉన్నా లేకపోయినా ఇక్కడ ఏమీ లేదు. కానీ ప్రభా మీరు ఏ ఉద్దేశంతో అయితే ఈ ఇంటిని ఇక్కడ ఏర్పరిచి ఉన్నారు అది సమస్తము మీ యొక్క ఉద్దేశం అంతా కూడా ఇప్పుడు సంఘంలో నింపబడింది ప్రభావ. మీ స్తోత్రం. మరి ఈ యొక్క నిజమైన అత్యున్నత సంఘంగా ఇక్కడ ఆ యొక్క ఉద్దేశం అంతా ఇక్కడ సఫలమైంది ప్రభావ. మీ స్తోత్రం. మరి ఆ యొక్క సంఘంలో భాగస్తులుగా ఉన్న ఆ యొక్క తమ్ముడు మరి ఆ సిస్టర్ విజయ సిస్టర్ని బట్టి మరి వారిలో కూడా ఆ యొక్క మీ యొక్క ఉద్దేశము సఫలం చేయబడి మరి వారు ఇక్కడ మీకు నిజమైన ప్రకటన పలకలుగా ఉండడానికి దోహదపడింది ప్రభావ. మీ స్తోత్రం. మరి అటువంటి గృహముగా దీని నుంచిందని బట్టి మీ స్తోత్రములు. ఎంతో మందిని ఇక్కడ సమకూర్చిన ఇంటిగా దీని నుంచిందని బట్టి మీకు స్తోత్రములు. మరి అప్పుడు మరి యవనస్తులుగా ఉన్నాము, మరి ఏ టైంలో పడితే ఆ టైంలో ఎన్ని గంటలు కావాలంటే అన్ని గంటలు, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మేము కలుసుకొని మాట్లాడుకునే వాళ్ళము. మరి తర్వాత అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత పౌలు గారు చెప్పారు, వివాహం చేసుకున్న వాడికి లోక సమమైన ఆ శోధనలు కలుగుతాయని చెప్పారు. మరి దాని ప్రకారంగానే ఆయన చెప్పినట్టుగానే మరి అనేక కుటుంబ మరి వ్యవహారాల్లో మరి మునిగిపోయి మరి కాలం గడిచిన కొద్దీ పిల్లలు పెద్దయిన కొద్దిగా మరి కలుసుకోవడం తగ్గిపోయింది. ఆ యొక్క మునుపటి ఆ యొక్క ఆ ప్రేమ కూడా సన్నగిలినట్టుగా కనపడతా ఉంది. మరి యొక్క దేవునితో గడిపే సమయం తగ్గిపోతూ ఉంది.
అయితే మీరు చెప్పారు భార్య దొరికిన వారికి మేలు దొరికిందని మీరు చెప్పారు ప్రభు, మీ స్తోత్రం తండ్రి. ఎందుకంటే అది జగత్ పునాది వేయబడక మునిపే మీ యొక్క ఉద్దేశంలో ఒక నిజమైన పెళ్లి కుమార్తె సంఘం ఉంది. ఆ యొక్క నిజమైన పెళ్లి కుమార్తె సంఘము, నిజమైన దేవునికి ఆ యొక్క నిజమైన పెళ్లి కుమార్తె సంఘము దొరికినప్పుడు ఆయనకి మేలు దొరికింది ప్రభు, మీ స్తోత్రం తండ్రి. మరి ఏదైనా తోటలో మరి ఆదాముకి ఒక భార్య ఇవ్వబడింది, ఆదాము క్రీస్తుగా ఉన్నాడు, ఆయనకి ఒక భార్య ఇవ్వబడింది. మరి ఆయనకి అది మేలుగా అనిపించలేదు, అది మేలుగా మాకు ఎవరికి కనిపించలేదు. తర్వాత మరి యేసుక్రీస్తు అనే ఆదాముకి ఆ భార్య ఇవ్వబడింది, అది కూడా మరి నిజమైన భార్యగా ఉండలేకపోయింది, అది నైసియాలో పడిపోయింది. మరి చివరిసారిగా మూడవదిగా ఓ నిజమైన నూతన సియోను, నూతన యెరూషలేము జగత్పునాది వేయబడక మునుపు నుంచి మీరు ఎదురు చూస్తున్న సంఘము ఇక్కడ భూమి మీదకి వచ్చింది. ఇప్పుడు ఇది నిజమైన వధువు సంఘముగా ఉంది, నిజమైన భార్యగా ఉంది, నిజంగా ఇప్పుడు దేవుడు మేలు అనిపించేవాడుగా ఉన్నాడు. మరి నిజంగా ఈ యొక్క వధువు సంఘమే నిజమైన భార్య, ఈ యొక్క వధువు సంఘాన్ని భార్యగా పొందిన దేవుడే మరి మేలు పొందినటువంటి స్తోత్రం. అటువంటి వధువు సంఘంలో భాగంగా ఉన్నటువంటి మా యొక్క సహోదరి విజయ సిస్టర్ కూడా మరి ఆ యొక్క వధువులో ఆమె భాగంగా ఉంది. మరి మేము చూసినప్పుడు ఆమెకి మరి ఎంతో శుభ్రం ఎక్కువ, మరి ఇంట్లో కడుగుతూ ఉంటది, తుడుస్తూ ఉంటది, అన్ని చేస్తూ ఉంటది అని తమ్ముడు చెప్తూ ఉంటాడు. మరి నిజంగా ఆ వధువు సంఘంలో నిజంగా భాగస్వాలుగా ఉన్నట్లయితే మరి ఆ గృహాన్ని దిద్దుకునేది అది భౌతిక సంబంధమైన కార్యాలతో కాదు, కానీ మరి భర్త కనుక ఒకవేళ ప్రార్థన అవ్వడం నిర్లక్ష్యంగా ఉంటే టైం అయిపోతుంది, తొందరగా రెడీ అవ్వడం చెప్పి భర్తను బయలుదేరదీసి పిల్లలను బయలుదేరదీసి ఒకవేళ వాళ్ళు బైబిల్ చదవకుండా బద్దకిస్తే మరి వాళ్ళని గద్దించి చదివించి మరి అందరికీ కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మరి వాక్యం పట్ల ఆసక్తిని రేపే విధంగా మరి యొక్క సహోదరి ఉండడం సహాయం ఉంటుంది. మరి ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఆమె నిజమైన భార్య. అటువంటి భార్య ఉన్న పురుషుడు మాత్రమే ఆ పురుషుడికి మాత్రమే ఆ మేలు దొరికినట్టుగా అవుతుంది ప్రభు, మీ స్తోత్రం. కాబట్టి సహోదరిని అటువంటి మేలుగా ఉంచమని అడుగుతున్నాను మీ స్తోత్రం. మరి సహోదరుడు కాపునిసి గృహాన్ని కూడా మరి మీ యొక్క వాక్య సువాసనలు వెదజల్లే మరి నిజమైన పరిశుభ్రమైన స్థలంగా ఉంచమని అడుగుతుంటాను మీ స్తోత్రం. కుటుంబంలో వివాహం చేసే ప్రతి ఒక్కరిని, అమ్మగారిని, అందరినీ కూడా మరి ఏ ఒకరు విడిచిపెట్టబడకుండా మరి వాళ్ళ శక్తి వంచన లేకుండా ప్రయత్నించి మరి ఆ యొక్క ప్రయత్నంలో వాళ్ళు ఫలితాన్ని సాధించి మరి ఆ గొప్ప ఎత్తబడిలో భాగస్వాములుగా ఉండడానికి సహాయం తెచ్చమని ఆ యొక్క బిడ్డలను కూడా మరి వాళ్ళు ఎదుగుతూ ఉండగా ప్రభు, వారితో పాటుగా వారి వయసుతో పాటుగా వారి జ్ఞానం కూడా వృద్ధి పొంది మరి అది పరలోక జ్ఞానముగా మార్చబడి మరి మీకు ఇష్టలైన పిల్లలుగా, మీకు హృదయానుసారమైన మనుషులుగా ఈ కుటుంబం అంతా ఉండాలని సహాయం తెచ్చమని రాజులకు రాజుగా ప్రభుగా రాబోతున్నటువంటి క్రీస్తు బ్రహ్మం యొక్క అత్యంత కృపణంలో ఉంటుంది. ఓ ప్రభా, ఈ సాయంకాల సమయంలో మా ప్రశస్తమైన సోదరుడు ఓ సరీశ్వర బ్రదర్ని ప్రేమించి ఓ ప్రభా ఆయన శరీర సంబంధంగా జీవించడానికి ఒక నూతనమైనటువంటి గృహాన్ని మరి ఇక్కడ నూతనమైందంటే అది క్రీస్తు బ్రహ్మే ప్రభుని ప్రకటించే గృహాన్ని ఓ ప్రభు మరి ఈ ప్రాంతంలోంచి దాన్ని మరి ప్రభు వాళ్ళు ఉపయోగకరంగా మలుచుకోవడానికి నువ్వు మార్గం చూపించిన దేవుడా నీకు స్తోత్రములు. ఓ ప్రభా ఈ సమయంలో ఓ సోదరుడు ఓ పరిశుద్ధ గ్రంథం నుంచి అనేక విషయాలు ఓ మరి ఈ గృహం గురించి మాట్లాడినారు ప్రభా. ఓ మరి లోకస్తులు క్రైస్తవులు అయితే గృహప్రవేశం అంటే ఓ మరి బైబిల్ నుంచి తీసే వాక్యము యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాడి ప్రయాస వ్యర్థమని చెప్పారు ప్రభా. నిజంగా శరీర సంబంధమైన గృహం గురించి మీరు మాట్లాడలేదు, కానీ ఓ సోదరులు చెప్పినట్టుగా ఓ ఆత్మ సంబంధమైన గృహం గురించి మీరు ఓ ఈ సమయంలో ఓ మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రములు. మరి సోదరుడు సరీశ్వర బ్రదరు ఓ అనుభవపూర్వకంగా శరీర సంబంధమైన ఈ గృహాన్ని నిర్మించడానికి ఓ ప్రభా మరి ఆర్థికంగా ఆధ్యాత్మికంగా ఎన్నో ఒడిదుడుకులు పడుతూ ఏ కాడ ఏం పెట్టాలి, కిచెన్ ఎట్లా మలచాలి, సీలింగ్ ఎట్లా వేయాలి, ఏ కలర్ వేయాలి, ఏ డోర్ పెట్టాలి, ప్రతి విషయంలోనూ ఎంతో శ్రద్ధ వహించి ఎంతో మందిని సంప్రదించి ఇది బాగుంటుందా అది బాగుంటుందా అని అన్ని రకరకాలుగా ఇంటర్నెట్ లో చూసి ఎంతో ప్రయాసతో ఓ మరి కొన్ని రోజులుగా కష్టపడి
ఈ గృహాన్ని తనకు నచ్చిన విధంగా మలుచుకున్నాడు ప్రభా. ఎందుకంటే తన భార్య, తన బిడ్డలు సుఖంగా జీవించడానికి ప్రభా. మరి ఇది నిజముగా ఓ నువ్వు సంఘంతో మరి సంఘాన్ని ఏ విధంగా నువ్వు నివాస యోగ్యంగా మలుస్తున్నావు, దానికి ఛాయగా ఉంది ప్రభా. నీకు వందనాలు, స్తోత్రములు. మా గొప్ప దేవుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నువ్వు నివసించడానికి మొదట ఆదాం అనే ఒక గృహాన్ని మీరు కట్టుకున్నారు ప్రభా. మరి ఆ అవిధేయత వల్ల మరి ఆ గృహము అది పాడైపోయింది ప్రభా. మరలా నువ్వు నివసించడానికి ప్రభా గృహము లేక సుడిగాల్లోను, అగ్నిస్తంభంలోను, మేఘస్తంభంలోను, మరి మందసంలోను ప్రభా మీరు నివాసమై ఉన్నారు. 2000 సంవత్సరాల క్రితము యేసు అనే ఒక పరిశుద్ధ మానవుడిగా మీరు వచ్చి ప్రభా మరి మీరు ఆత్మగా ఉన్న మీరు యేసు అనే ఒక మానవ నివాస స్థలాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు ప్రభా. ఆ నివాస స్థలం ద్వారా మానవాళికి రక్షణనిచ్చి మరలా విమోచన తీసుకురావడానికి మా వంటి ఒక గొప్ప వ్యక్తిని తీసుకొని ప్రభా రక్త సంబంధమైన మా విమోచకుడిని తయారు చేసి ప్రభు మరి నీవే ప్రభు మరి విమోచకుడిగా వచ్చావు. విమోచకుడిగా రక్షణ విమోచన పొందిన మానవుడిగా క్రీస్తు థామస్ గా వచ్చి ఉన్నావు ప్రభు. నీ పొందనాలు, స్తోత్రములు. ఇప్పుడు పరిపూర్ణమైన నీ సంఘమైన మమ్మలను నువ్వు పరిపూర్ణంగా నివసించడానికి మమ్మల్ని ఆది నుంచి ఇప్పటి వరకు ప్రభు మరి రమేష్ బ్రదర్ ఎట్ రావాలి, రాజు బ్రదర్ ఎట్ రావాలి, ప్రేమ్ బ్రదర్ ఎట్ రావాలి, తీతు బ్రదర్ ఎట్ రావాలి, సతీష్ బ్రదర్ ఎట్ రావాలి, సిస్టర్స్ ఎట్ రావాలి, వాళ్ళు ఏ విశ్వాసము, వాళ్ళు ఎప్పుడు మెసేజ్ తెలుసుకోవాలి, వాళ్ళు ఎంత దూరం నుంచి రావాలి, వాళ్ళు ఏ వర్తమానం వినాలి, వాళ్ళు ఎలా కూర్చోవాలి, ఎలా చప్పట్లు కొట్టాలి, ఏ వర్తమానం నమ్మాలి, ఎలా ప్రార్థన చేయాలని, ఎన్ని సమస్యలు ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎవరు అవమానం చేసినా దాన్ని ఎలా తీసుకోవాలి, అన్నిటినీ మరి ప్రభు నువ్వు దగ్గరుండి మాకు అనుమతిస్తూ మమ్మల్ని సరిచేస్తూ నీ యొక్క గృహమైన మమ్మలను దినదినము ప్రభు మరి మమ్మల్ని పరిపూర్ణంగా నిర్మిస్తున్న దేవుడా నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. మరి ప్రభువా చివరకు మరి పరిపూర్ణమైన నీ నివాస స్థలములుగా మమ్మల్ని కట్టుకుంటాను మా గొప్ప దేవుడా నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. గొప్ప వర్తమానాన్ని గొప్ప వాక్య ప్రత్యక్షతను మాకు ఇచ్చిన దేవుడా నీకు వందనాలు, స్తోత్రములు. సంఘమంతా ఏకమనసుతో ఏకాత్మతో నువ్వు నివసించే గృహాలు మేమని ఎరిగి ప్రభు మరి నువ్వు ఇష్టపడి కష్టపడి కట్టుకున్న గృహములు మేమని తెలిసి ప్రభు మరి నీకు అభ్యంతరం పడకుండా ప్రభువా నీకు సహకారిగా నిన్ను ఆనందపరిచే వారిగా ప్రభు మరి నువ్వు నివసించడానికి యోగ్యంగా ఉండే విధంగా మమ్మల్ని మీకు పరిపూర్ణంగా సమర్పించుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభు నీకు వందనాలు, స్తోత్రములు. ఈ సమయంలో మరి ప్రభు మా ప్రసిద్ధ సోదరుడు సరీసు బ్రదర్ను, తను ప్రేమించిన భార్యను, వారికి బహుమానంగా ఇచ్చిన బిడ్డలను, మరి గృహంలో నిలుస్తున్న అమ్మను, అదే విధంగా మరి ప్రభు మరి అందరినీ మీరు పేరు పేరున జీవించి వ్యవస్థించండి ప్రభు. ఈ గృహము వారు జీవించడానికి ఎలా ఉపయోగకరంగా ఉందో ఈ గృహంలో వాళ్ళ విశ్వాసాన్ని కూడా అదే విధంగా మరింతగా ప్రభు మరి ఆ ఎత్తబడేంత వరకు నీ యొక్క మార్గంలో నడవటానికి ఉపయోగంగా మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకు స్తోత్రములు. ప్రతిదీ నీ చిత్తానుసారంగా జరిగించి మా అందరి ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా పెళ్లి కుమారుడిగా మమ్మతికి రాబోతున్నా మా విమోచకుడైన క్రీస్తు నామంలో ఈ ప్రార్థన పొందుతున్నాం ప్రభు. Coming very soon, it's coming very soon, it's coming very soon. Hallelujah, hallelujah, it's coming very soon. నా ప్రాణమాయను అంటే సమస్తమైన పరిశుద్ధులు ఆ ప్రాణమాయను ఆ ప్రభువును విమోచకుడైన తీసుకుని చేసింది. ఆమె
ప్రతి ఒక్కరికి కళాకారులు చూడండి ఆమేన్. ఆమేన్.